రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం టి రాజయ్య ఆదివారం బారాస అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్ గన్పూర్ బారాస ఇన్ఛార్జిగా రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు. వరంగల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికకు సిద్దం కావాలని రాజయ్యకు సూచించారు. వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్దం కావాలని హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం కల్లూరులో ఆదివారం స్వర్ణాంధ్ర సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 5 ఏళ్లలో వైకాపా నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ది, ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందన్నారు.